భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ లో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. 4 ఏళ్ల క్రితం సుజాత నగర్ ఎంపీపీగా ఎన్నికైన భూక్యా విజయలక్ష్మిపై 6 ఎంపీటీసీ సభ్యులు అవిశ్వాసం వ్యక్తం చేశారు. కాగా గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీటీసీ సభ్యులుగా గెలిచిన భూక్యా విజయలక్ష్మి అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరి ఎంపీపీగా ఎన్నికయ్యారు. నిధుల పంపిణీలో మిగతా ఎంపీటీసీలపై వివక్ష చూపడంతో భూక్యా విజయలక్ష్మిపై అవిశ్వాసం ప్రకటించినట్లుగా తెలిపారు. వాయిస్ ఇక్కడ కాదు సార్ తీసుకున్నాను. మండల పరిషత్కి సంబంధించిన విషయాన్ని అవిశ్వాస తీర్మానం మూవ్ చేయడం జరిగింది. దాంట్లో మేము పొందుపరిచిన విషయం ఏంటంటే సుజాతనగర్ మండలంలో ఎంపీబీ విజయలక్ష్మి గారు ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని మండల పరిషత్ మెంబర్స్ అనే ఎంపీటీసీని మమ్మల్ని అందరినీ కలుపుకొని పనిచేయకపోవడం వల్ల దాని మీద అవిశ్వాసం తీర్మానం చేయడం జరిగింది. అవి ఏంటంటే ప్రజాప్రతినిధులు ఎంపీపీ గారు అంటే అందరినీ సమానంగా చూడాలి, ప్రజలందరూ నా సొంత సోదరులాగా చూడాలి కాబట్టి ఆ విధంగా చూడనందున అదే కారణంతో ఆ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. 6 ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఈరోజు ఓటేయడం జరిగింది. అవిశ్వాసం నెగ్గింది. 8 మంది సభ్యుల్లో 6 అటెండ్ అయ్యి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. సో దీన్ని మనము ఈ తీర్మానాన్ని త్రూ కలెక్టర్ మేడం ద్వారా పంచాయతీరాజ్ కమిషనర్కి పంపించి తదుపరి చర్యలు తీసుకుంటాం.